హాయ్! నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే, గతంలో ఈ విషయంలో చాలా సార్లు శేఖర్ భాష వార్తల్లోకెక్కాడు. ఏ విషయం అనేది రాజ్ తరుణ్, లావణ్య. ఈ విషయంలో శేఖర్ భాష మీడియాకు రావటం, లావణ్య మీదే తప్పు అని చెప్పడం జరిగింది. అలాగే రాజ్ తరుణ్‌కి చాలా హెల్ప్ చేశాడు అని చెప్పడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో ఆ విషయం కొనసాగుతుండగా రీసెంట్‌గా 3 డేస్ బ్యాక్ మళ్ళీ లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి దగ్గర హార్డ్ డిస్క్‌లో నగ్న వీడియోలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. అదే విషయం మీద మళ్ళీ ఎవరైతే ఉన్నారో శేఖర్ భాష బయటికి రావటం, ఇవన్నీ లావణ్య చేస్తున్న ట్రిక్స్ అని చెప్పటం. అయితే నగ్న వీడియోలు అవన్నీ కావాల్సినవి, ఉన్నవి వేరు వేరు అని చెప్పటం. అలాగే ఆళ్ళ సొంత పర్సనల్‌గా ఉన్నవి మస్తాన్ సాయి దాంట్లో అని మస్తాన్ సాయి చెప్పాడని ఈ శేఖర్ భాష చెప్పటం. ఇలా రకరకాలుగా జరుగుతున్న క్రమంలో ఏదైతే ఉందో రీసెంట్‌గా శేఖర్ భాష మీద జానీ మాస్టర్ మీద ఎవరైతే కంప్లెయింట్ చేశారో శ్రేష్ఠ వర్మ, ఆవిడ శేఖర్ భాష మీద కంప్లెయింట్ చేయటం జరిగింది. అలాగే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఏదంటే విషయం ఏంటంటే, తనకు ఏదైతే ఉందో తన పర్సనల్ ఇష్యూస్ కానీ, ఫోన్ సంభాషణలు గానీ శేఖర్ భాష లీక్ చేశాడు. దానివల్ల తన పరువు పోయిందంటూ చెప్పడం కూడా జరిగింది. అందువల్ల నేను కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు వివరాలు ఎలా ఉన్నాయంటే ఒక్కసారి చూద్దాం. ఉద్దేశపూర్వకంగానే తన ప్రైవేట్ కాల్స్ లీక్ చేశాడని ఎఫ్ఐఆర్‌లో శ్రేష్ఠ వర్మ పేర్కొంది. బీఎస్ఎన్ యాక్ట్ సెక్షన్ కింద 7967 ఐటీ యాక్ట్ 72 కింద శేఖర్ భాష మీద కేసయితే నమోదైంది. తనకిష్టం లేకుండా, తనకు తెలియకుండానే తన ఫోన్ కాల్స్ ఏదైతే ఉన్నాయో, దాన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో పెట్టడం, అలాగే యూట్యూబ్ ఛానల్‌లో వినిపించడం జరిగింది. అందువల్ల శ్రేష్ఠ వర్మ కేసు పెట్టడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది.